ఓవైపు భారత్ ఆపరేషన్ సింధూర్లో తలమునకలైన వేళ పాకిస్తాన్ మిత్ర దేశాలు మొత్తం ఏకమై ఇండియాపై సైబర్ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్ గ్రూపులు కాగా మరికొన్ని ప్రభుత్వేతరమైనవి. పాకిస్తాన్, తుర్కియే, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాక్ మరియు చైనాకు సంబంధించినవి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈ వ్యాపారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ గ్రిడ్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులు వంటి వాటిని ఇవి లక్ష్యంగా చేసుకున్నాయి. బిఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వాలెట్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, దిగ్గజ కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటా చౌర్యానికి యత్నించాయి. దీనిని భారత డిజిటల్ ఆస్తులపై పాక్ చేసిన సైబర్ యుద్ధంగా ఇంటర్పోల్ ట్రేడ్ పెండ్యాల కృష్ణశాస్త్రి వెల్లడించినట్లు ఓ ఇంగ్లీష్ పత్రిక కథనంలో తెలిపింది. ఇటీవల ది సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సైబర్ దాడికి గురైంది. దాని సిస్టంలో మిస్టర్ హబీబ్ 404 పేరిట ఓ మెసేజ్ కనిపించింది. సురక్షితమే అని మీరు అనుకుంటున్నారా? మేము ఇక్కడే ఉన్నాం అనే సందేశం కనిపించింది. ఆ తర్వాత ఈ వెబ్సైట్ను రీస్టోర్ చేశారు. ఈ హ్యాకింగ్ గ్రూపుల్లో కొన్ని పేర్లు వెల్లడయ్యాయి. ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ ఇరాక్, టీమ్ అజ్రాయిల్ ఏంజెల్ ఆఫ్ డెత్ పాలస్తీనా, సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ బంగ్లాదేశ్, డైనెట్ బంగ్లాదేశ్, ఏపీటీ 36, పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేస్ పాక్, మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్సెక్, సైబర్ గ్రూప్ హోక్స్, నేషనల్ సైబర్ గ్రూప్ పాకిస్తాన్ వంటి వాటిని గుర్తించారు. ఇవి గత వారం నుంచి తరచూ సైబర్ దాడులు చేసి భారత్ నుంచి డేటా చౌర్యం చేసినట్లు 100కు పైగా క్లెయిమ్లు చేశాయి. వీటిల్లో ఎంతవరకు నిజమనే వాటిని భారత్ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. బంగ్లాదేశ్కు చెందిన సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ, డైనెట్లు భారత్లోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి 247 జీబీ డేటాను తస్కరించినట్లు తెలిపాయి. ఈ సంస్థలు వాటిల్లో కొంత బహిర్గతం చేయగా వాటిని క్లౌడ్ ఎస్కేఈ సంస్థ విశ్లేషించి అది పబ్లిక్ అందుబాటులో ఉన్నదేనని వెల్లడించింది. అజ్రాయిల్ ఏంజెల్ ఆఫ్ డెత్ 10 లక్షల మంది ప్రజల డేటాను ఎలక్షన్ కమిషన్ నుంచి అపహరించినట్లు తెలిపింది. అది 2023లో రీసైకిల్ చేసిన డేటాగా తేలింది. ఇక ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ మద్దతుతో నడిచిన హ్యాకింగ్ సంస్థలు భారత పవర్ గ్రిడ్లో 70% కుప్పకూల్చామని ప్రకటించుకున్నాయి. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. పాక్ యుద్ధంలో పైచేయి సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్ జామ్ చేశామని, నార్థర్న్ కమాండ్తో సంబంధాలు తెంపేశామని, బ్రహ్మోస్ స్టోరేజ్ డిపోను పేల్చామని పాక్ ముఠాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు చెందిన ఏపీటీ 36 గ్రూప్తో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీనికి ట్రాన్స్పరెంట్ ట్రైబ్ అనే నిక్నేమ్ కూడా ఉంది. ఈ గ్రూప్ మాల్వేర్ పేలోడ్స్ దాడులు చేస్తుంది. ఇది వాడే వాటిల్లో అల్లాకొరే, క్రిమిసన్ రాట్ వంటివి ఉంటున్నాయి. ఇవి సోకిన కంప్యూటర్లపై ఏపీటీ 36 గ్రూప్కు అపరిమిత నియంత్రణ లభిస్తుంది.